కేకే ఇంట్లో సమావేశమైన హైపవర్ కమిటీ సభ్యుల్ని కలుసుకున్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రజల కోరిక మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు మంత్రి. అటు గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలంటూ కమిటీకి వినతి పత్రం సమర్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. మరోవైపు ఇవాళ కూడా చాలా మంది కమిటీకి వినతి పత్రాలు అందించారు. కమిటీ సభ్యులు రెండో రోజున ప్రజలందరి అభిప్రాయాల్ని రికార్డు చేశారు. సిరిసిల్ల జనగాం ప్రతిపాదనలపై లోకల్ నేతలు చెప్పిన విషయాలన్నింటినీ విన్నారు సభ్యులు. ఇక వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మార్చాలని డిమాండ్ చేస్తూ స్థానికులు హైపవర్ కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఇవాళ కూడా కొన్ని వినతి పత్రాలు కమిటీకి వచ్చాయి. జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్త మండలాలు మరియు జిల్లాల ఏర్పాటు క్రమంలో మరి కేశవరావు గారు పెద్దలు వారి ఆధ్వర్యంలో నియమితమైన హైపవర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి ముఖ్యంగా సిరిసిల్ల అదే రకంగా వేములవాడ ఈ రెండు నియోజకవర్గాల ప్రజల మనోభావాలు ఈరోజు ఆ కమిటీలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్గ సభ్యులకు, వారందరికీ కూడా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు రమేష్ గారు, అదే రకంగా సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను వారికి వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్న డిమాండ్లు కనుక చూసినట్టయితే, ఒకటి అక్కడ కొత్త మండలాల ఏర్పాటు విషయంలో ముఖ్యంగా సిరిసిల్లాలోని అటవీ ప్రాంతమైన వీర్నపల్లి కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా మన వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి అనే ప్రాంతాన్ని కూడా కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా సిరిసిల్ల వేములవాడ రెండు పట్టణాలు కూడా ఈరోజు మరి జనాభా పరంగా విస్తృతమైనవి. దాదాపు 1,50,000 జనాభా పైచిలకు ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉంది. కాబట్టి రూరల్ అర్బన్ రెండు మండలాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటుగా సిరిసిల్ల వేములవాడ, అదే రకంగా పార్ట్ ఆఫ్ మానకొండూరు, పార్ట్ ఆఫ్ చొప్పదండి, వీటన్నిటిని కూడా కలిపి కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మరి రాజన్న జిల్లా పేరుతో ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కమిటీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. గద్వాలను కేంద్రంగా జోగులాంబ జిల్లాను చేయడానికి ప్రయత్నం చేయని చెప్పి కమిటీ సభ్యులకు తెలియజేసినటువంటి శుభ సందర్భంలో అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవించి మా విజ్ఞప్తిని మన్నించి జోగులాంబ జిల్లాను చేయడానికి అంగీకరించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ హైపవర్ కమిటీ చైర్మన్ కేశవరావు గారు ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద నియమింపబడ్డదో అందరు కూడా ఉన్నారు, అందరు సభ్యులు కూడా వివరించడం జరిగింది. మండలాలకు సంబంధించి మాకున్నటువంటి అభ్యంతరాలను అన్నిటికీ మించి జోగులాంబ జిల్లాను చేయడానికి ముఖ్యమంత్రి సమ్మతించినప్పటికీ జోగులాంబ పేరు లేకుండా గద్వాల పేరు మీద ఉండాలనేటువంటి కుట్ర జరుగుతుందేమో అనేటువంటి అనుమానం వచ్చి జోగులాంబ జిల్లాగా నామకరణం చేయాలి అన్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేయడానికి కమిటీ సభ్యులందరినీ కూడా